తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అనగనగా ఒక రామం ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు. ఇక ఈ భాగం ముగింపుకు వచ్చేసామండి. ఇది చివరి భాగం. ముగింపు ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక చిట్టి మనమల్ నలుగురిని, అంటే విజయ్ పిల్లలు ఇద్దరు, రమేష్ కొడుకు, కామేష్ కూతురు. రమేష్ కూతురు ఇంకా ఏడాది పిల్ల కాబట్టి తనను వదిలేసి వరహాల బాబుగారిని తీసుకుని ఒక గదిలోకి వెళ్ళిపోయి తలుపేసుకున్నాడు. మాకు కొంచెం అర్జెంటు పనులున్నాయి, మమ్మల్ని ఒక 2 గంటలు ఎవరూ పిలవకండి అన్నాడు. ఏమిటో ఎక్కడికెళ్ళినా ఈయనకి హడావిడే, ఒక్క నిమిషం స్థిమితంగా కూర్చోరు కదా అంది లక్ష్మి. చిట్టిబాబు గారు మేము రావచ్చా? రమేష్ అడిగాడు తలుపు దగ్గరికెళ్ళి. అమ్మో ఇది రహస్యం, మీరెవరూ రాకూడదు అంటూ లోపల నుండి జవాబిచ్చాడు చిట్టి. ఏమిటి చెప్పమా ఆ రహస్యం అనుకున్నారు విజయ, రమేషు. సాయంత్రం 4 గంటలైన దగ్గర నుండి శ్రీదేవి విజయ్ దగ్గరకొచ్చి నాకు చీర కట్టు అంటూ మారం చేయడం మొదలెట్టింది. తనకి ఇంకా అప్పటికి 10 ఏళ్ళు. అప్పుడప్పుడు అలా చీర కట్టుకోవడం శ్రీదేవికి సరదా. అందువల్ల విజయ్కి ఏమీ వింతగా అనిపించలేదు. ఇక కాదనిలేక విజయ శ్రీదేవికి చీర కట్టింది. సాయంత్రం 5 గంటలకి చిట్టి ఒక పళ్ళెం మీద గెరటితో గంట కొడుతూ అందరూ పెరటి వరండాలోకి రావాలహో అంటూ గట్టిగా అరిచాడు. అందరూ నవ్వుకుంటూ పెరటి వైపునున్న వరండాలోకి వచ్చారు. అప్పటికే చిట్టి అక్కడ పిల్లల చేత అందరికీ సరిపడా కుర్చీలు వేయించాడు. అందరూ కుర్చీల్లో కూర్చోండి, ఇప్పుడొక గొప్ప నాటక ప్రదర్శన మొదలవబోతోంది అంటూ గరిటెను నోటి దగ్గర మైకులా పెట్టుకుని గట్టిగా అన్నాడు చిట్టి. ఏం జరుగుతోందోనన్న ఉత్సుకతతో అందరూ కుర్చీల్లో కూర్చున్నారు. ఇప్పుడు ఇంగ్లీషు పాఠాలు అన్న ఒక నాటిక మొదలవబోతోంది. పాత్రధారులు ఇంగ్లీష్ టీచర్ శ్రీదేవి, విద్యార్థులు సాయి, టింకు, శిరీష అంటూ చిట్టి ప్రకటించాడు. ఇంగ్లీష్ టీచర్గా శ్రీదేవి చీర కట్టుకొని వచ్చింది. ముందున్న చాప మీద 6 ఏళ్ల సాయి, 4 ఏళ్ల టింకు, 4 ఏళ్ల శిరీష కూర్చున్నారు. ఇంగ్లీష్ టీచర్ మొదలెట్టింది. పిల్లలు, ఇప్పుడు మీకు స్పెల్లింగులు చెప్తాను. BUT బట్ అంది శ్రీదేవి. BUT బట్ గట్టిగా అరుస్తూ తిరిగి చెప్పారు విద్యార్థులు ముగ్గురు. PUT పుట్ గట్టిగా అంది శ్రీదేవి. సాయి చెయ్యెత్తాడు. ఏమిటి సాయి, ఏమిటి నీ సందేహం? శ్రీదేవి అడిగింది. టీచర్, BUT బట్ అయితే PUT పట్ అవ్వాలి కదా, పుట్టెందుకైంది? సాయి నిల్చుని చేతులు కట్టుకుని అడిగాడు. ఒరేయ్, అటువంటి ప్రశ్నలు నువ్వు అడగకూడదురా, శ్రీదేవి కోపంగా అంది. ఆ నాటకం చూస్తున్న అందరికీ అర్థమైపోయింది. మధ్యాహ్నం అంతా ఆ గదిలో తలుపులేసి పిల్లల చేత చిట్టి ఈ నాటకం రిహార్సల్ చేయించాడని అందరూ నవ్వుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు ఆధారంగా ఆ 10 నిమిషాల నాటకాన్ని చిట్టి రాశాడని అందరికీ అర్థమైంది. ఓ 10 నిమిషాల సేపు నాటకం జరిగింది. అందరూ మనసారా నవ్వుకున్నారు. నాటకం అయ్యాక చిట్టి, ఇప్పుడు వరహాల బాబుగారు ఆట వెళ్ళది ఛందస్సులో కొన్ని పద్యాలు చదువుతారు అంటూ ప్రకటించాడు. వరహాల బాబుగారు ముందుకు వచ్చి అమ్మలుని, రామాన్ని ఆశీర్వదిస్తూ తాను రాసిన 4 పద్యాలు చదివారు. అందరూ చప్పట్లు కొట్టారు. పద్యాలు చదివిన తర్వాత ఆయన ఆ కాగితాన్ని మడతపెట్టి రామానికి అందిస్తూ, నీకు ఇంతకంటే ఇంకేమీ ఇవ్వలేకపోతున్నాన్రా అన్నారు. అయ్యో అలా అనకండి బాబుగారు, ఇది నాకు చాలా విలువైనది. ఇది మా గాడ్రేజ్ బీరువాలో జాగ్రత్తగా దాచుకుంటాం అన్నాడు రామం ఆ కాగితాన్ని కళ్ళకద్దుకొని తీసుకుంటూ. ఆ కాగితం చాలా రోజులు నాన్నగారి బీరువాలో ఉండేది. తర్వాత ఎప్పుడు పోయిందో మరి కనపడలేదు. తలుచుకుంటుంటే విచారంగా ఉంటుంది. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, జవాబు చెప్పండి అన్నాడు చిట్టి. అడగరా చిట్టి అన్నారు వరహాల బాబుగారు. మనం ఒంట్లో బాగోలేనప్పుడు క్యాప్సూల్స్ వేసుకుంటాం కదా, అవి వేసుకునే ముందు క్యాప్సూల్స్ 2 వైపులా చిన్న ముక్క కత్తిరించి వేసుకోవాలి. ఎందుకో ఎవరికైనా తెలుసా? అవునా, మేమెప్పుడూ అలా కత్తిరించమే.
ఎందుకలా చిట్టిబాబు గారు? రమేష్ అడిగాడు. ఎందుకంటే అలా కత్తిరిస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, గంభీరంగా మొహం పెట్టి చెప్పాడు చిట్టి. అందరూ గొల్లున నవ్వారు. ఇప్పుడు మరో ప్రశ్న అడుగుతాను. ఒక ఏనుగుని ఒక సూది కన్నంలోంచి ఎలా ఎక్కించగలము? మీరే చెప్పేయండి చిట్టిబాబు గారు. మరేమో ఏనుగు తోకకి చివర ముడివేసి సూది కన్నంలోంచి అవతలికి తీసేయాలి, అంతే. అలా ఒక అరగంట సేపు అందరినీ నవ్వులతో ముంచెత్తాడు చిట్టి. ఆ రోజు రాత్రి అందరూ భోజనం చేస్తున్నప్పుడు అమ్మలు అంది, రేపొద్దున్న 9 గంటలకంతా అందరూ స్నానాలు చేసి మంచి బట్టలు వేసుకొని తయారుగా ఉండాలి. 9 గంటలకి ఫోటో స్టూడియో నుండి ఫోటోగ్రాఫర్ వస్తాడు. కొన్ని కలర్ ఫోటోలు కూడా తీస్తాడు. అందువల్ల ఆడవాళ్ళందరూ మరీ లేత రంగు చీరలు కట్టుకోకుండా కాస్త అందంగా కనిపించే రంగుల చీరలు కట్టుకోండి. అవునా వదినా? మరి ఫోటోల కార్యక్రమం సాయంత్రం 4 లోపల అయిపోతుందా? అంతసేపు ఏం ఫోటోలు తీస్తారు? మనం మధ్యాహ్నం భోజనాలు చేసేలోపు అయిపోతుంది. అయినా అలా ఎందుకు అడిగావు చిట్టి? రామం అడిగాడు. మరి మా ట్రైన్ సాయంత్రం 5 గంటలకు కదా, సాయంత్రం 4 గంటలకైనా బయలుదేరాలని. అదేమిటి చిట్టి, మీరు రేపే వెళ్ళిపోతారా? పోనీ వారం రోజులు ఉండలేకపోయినా మరో 2 రోజులు ఉండవచ్చు కదా, అమ్మలు నిష్ఠూరంగా అంది. అదేమిట్రా ఇలా హఠాత్తుగా చెప్పేశావు? రామం కూడా ఆశ్చర్యంగా అన్నాడు. ఏం చెప్పనన్నయ్యా, ఈ 2 రోజుల కోసం కూడా ఆఫీస్లో హోరాహోరీ దెబ్బలాడి అందరికీ ఎన్నో అప్పగింతలు పెట్టి రావాల్సి వచ్చింది. నువ్వు ఎలాగూ రిటైర్ అయిపోతున్నావు కదా, ఈసారి ఓ 10 రోజులు వచ్చి ఢిల్లీలో ఉండి వెళ్ళవచ్చు కదా అన్నాడు చిట్టి. చిట్టిబాబు గారు అప్పుడే వెళ్ళిపోవద్దండి అంటూ విజయ వాళ్ళు అందరూ కూడా గోల పెట్టారు. అయినా లాభం లేకపోయింది. మర్నాడు ఫోటోల కోసం బయటకు తీసిన చీరల్లో ఎవరి చీర వారికి నచ్చలేదు. అందువల్ల ప్రతి ఒక్కరూ మరొకరితో చీర మార్చుకొని ఫోటోలకి తయారయ్యారు. విజయ అమ్మలు చీర, ఉమా విజయ చీర, అమ్మలు వాణి చీర, లలిత ఉమా చీర, వాణి లలిత చీర ఎంచుకొని కట్టుకున్నారు. ఫోటోల కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. ఆ సాయంత్రం చిట్టి వాళ్ళు వెళ్ళిపోగానే ఇల్లంతా బోసిపోయినట్లు అయిపోయింది. వరహాల తాతగారు తన పద్యాలతోనూ మ్యాజిక్కులతోనూ ఆ లోటుని పూడ్చేశారు. అందరూ వెళ్ళిపోయాక మళ్ళా ఆ పెద్ద ఇంటిలో రామం అమ్మలు మిగిలారు. ఒకరోజు రామం మధ్యాహ్నం ఇంకా ఆఫీస్ అవ్వకముందే హడావిడిగా ఇంటికి వచ్చాడు. ఇదేమిటి ఇవాళ ఈ సమయంలో వచ్చారు? ఆశ్చర్యంగా అడిగింది అమ్మలు. అసలు ఫోన్ చేసి చెప్దామనుకున్నాను, కానీ మన ఇంట్లో ఫోన్ పాడైన విషయం గుర్తొచ్చి ఇలా వచ్చాను. ఇవాళ సాయంత్రం 6 గంటలకి మన ఇంటికి మన సింగరేణి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గారు వస్తున్నారు. అమ్మో, ఎండి గారే? ఆయన కొత్తగూడెంలో కదా ఉంటారు? ఏదో ఆఫీస్ పని మీద బెల్లంపల్లి వచ్చి గెస్ట్ హౌస్లో దిగారు. నాతో ఏదో మాట్లాడాలట, వస్తానన్నారు. ఏదైనా మంచి టిఫిన్ చేసి ఉంచగలవా? ఒక స్వీటు ఒక హాటు చేస్తే బాగుంటుంది అన్నాడు రామం. ఆలు బోండా గోధుమ రవ్వ హల్వా చేయనా? బాగుంటాయి, అవే చెయ్యి. బోండాల్లోకి బంగాళాదుంప కూర కలిపిన శనగపిండి అన్నీ సిద్ధంగా పెట్టుకుంటాను. ఆయన వచ్చాక మీరిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు బోండాలు వేయించుతాను, వేడివేడిగా ఉంటాయి. ఫస్ట్ క్లాస్, అలాగే చెయ్యి అన్నాడు రామం ఉత్సాహంగా. ఇంతకు అంత పెద్ద ఆయన మన ఇంటికి ఎందుకు వస్తున్నారండి? అదే నాకు తెలియడం లేదు. చూద్దాంలే, సాయంత్రం తెలుస్తుందిగా. సాయంత్రం 6 అవుతుండగానే పెద్ద కారులో ఎండీ వచ్చేశాడు. ఆయనతో పాటు ఆయన ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మెహతా కూడా వచ్చాడు. రామం వాళ్లను సాదరంగా ఆహ్వానించాడు. డ్రాయింగ్ రూమ్లో కాసేపు పిచ్చాపాటి అయ్యాక రామం అమ్మలని పిలిచి వాళ్లకు పరిచయం చేశాడు. అమ్మలు కాసేపు కూర్చొని తర్వాత లోపలికి వెళ్ళిపోయింది. చూడండి మిస్టర్ శాస్త్రి, మీ ఇంటికి నేనెందుకు వచ్చానో తెలుసా? సింగరేణి కంపెనీ తరపున మీకు నేను ఒక ఆఫర్ ఇవ్వదలుచుకున్నాను. ఏం ఆఫర్ సార్ అది? మీరు మరో 4-5 నెలల్లో రిటైర్ అయిపోతున్నారు కదా, మీకు పనిలో మంచి విలువైన అనుభవం ఉంది. మీరు రిటైర్ అయ్యాక కూడా మీ అనుభవాన్ని ఉపయోగించుకోవచ్చు. మీరు మన కంపెనీకి మైనింగ్ విషయాల్లో టెక్నికల్ కన్సల్టెంట్గా ఉండవచ్చు. ఇప్పుడు మీకు వస్తున్న జీతానికి దాదాపు సమానమైన ఫీజు మీకు వచ్చేటట్లు నేను చూస్తాను. మేనేజ్మెంట్ కోటాలో మీకు ఒక కంపెనీ క్వార్టర్ కూడా ఇప్పిస్తాను.
మేనేజ్మెంట్ కోటా అంటే కంపెనీ ఉద్యోగులు కాక కంపెనీకి ఉపయోగపడే బయటవారికి కూడా 2-3కి కంపెనీ క్వార్టర్స్ ఇచ్చే అధికారం మేనేజ్మెంట్కి ఉంటుంది. అదే మేనేజ్మెంట్ కోటా. నేనిక్కడ రేపు సాయంత్రం దాకా ఉంటాను. మీరు మీ నిర్ణయాన్ని రేపు సాయంత్రం లోపు చెప్తే నేను కొత్తగూడెం వెళ్ళాక మిగిలిన డైరెక్టర్లతో ఈ విషయం చర్చించుతాను. నాకు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. రేపు సాయంత్రం గెస్ట్ హౌస్కి వచ్చి నా నిర్ణయం చెప్తాను అన్నాడు రామం చిరునవ్వుతో. వేడివేడిగా తయారైన బోండాలు, అందులోకి కొబ్బరి పచ్చడి, చిన్న గాజు గిన్నెలో పైన జీడిపప్పు, కిస్మస్ పళ్ళు, అద్దిన హల్వా అన్నీ భోంచేయిన డిన్నర్ ప్లేట్లో అందంగా సర్ది ఇంట్లో సహాయకురాలు ట్రే పట్టుకొని వెంటరాగా అన్నీ అందరికీ అందించింది అమ్మలు. ఆ తర్వాత అందరికీ నమస్కరించి లోపలికి వెళ్ళిపోయింది. ఇంతకు ఏమంటారు మీ ఎండి గారు? రాత్రి రామానికి పెద్ద స్టీలు గ్లాసులో మజ్జిగ అందిస్తూ అడిగింది అమ్మలు. ఆ రోజు సాయంత్రపు టిఫను దాదాపు భోజనంలాగా అయిపోవడంతో రాత్రి మజ్జిగ మాత్రమే తాగుదామని నిర్ణయించుకున్నారు అమ్మలు, రామం. తమ ఎండి చెప్పిన విషయాలన్నీ చెప్పాడు రామం. ఆయన ప్రతిపాదన అంగీకరిస్తే దాదాపు మరో 10-15 ఏళ్ళు మనం ఇప్పుడు గడుపుతున్న జీవితం లాంటిదే గడపవచ్చు. ఏం చేద్దామంటావు? రామం అడిగాడు. మీరు చెప్పండి, మీ మనసులో ఏముందో చిరునవ్వుతో అడిగింది అమ్మలు. ఆయన ప్రతిపాదన అంగీకరిస్తే ఆర్థికపరమైన ఏ చీకు చింత లేకుండా మనం బాగా ముసలాళ్ళం అయ్యేదాకా గడిపేయవచ్చు. ఈ లోపున ఇంకా చాలా డబ్బు కూడా వెనకేసుకోవచ్చు. కానీ ఆర్థికపరమైన చీకు చింత లేకపోవడమేనా ఇప్పుడు మనకు కావలసినది? ఆర్థికపరమైనవి కాకుండా ఇంకా మనకి మరికొన్ని చీకు చింతలు అలాగే ఉండిపోతాయేమో. భగవద్గీత పూర్తి చేసి ప్రింటు చేయించాలి. శంకరాచార్యుల వారి గ్రంథాలన్నీ తెలుగులోకి అనువాదం చేయాలి. మరీ ముఖ్యంగా నన్ను నేను ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి. మళ్ళా ఉద్యోగం అంటే ఇవన్నీ చేయలేను. మనం మన వృద్ధాప్యంలో గడపడానికి సరిపడా వెనకేసుకున్నాం. పిల్లలకు కూడా కాస్త ఎక్కువగానే ఇవ్వగలం. డబ్బు విషయంలో మనం ఒక తరానికి ఇస్తే చాలు. ఆ తర్వాతి తరాల వాళ్లకు మన పిల్లలు ఇచ్చుకుంటారు. మనం మన పిల్లలకే గాక మిగతా పిల్లలకు కూడా ఇవ్వగలిగినవి కొన్ని ఉన్నాయి. మళ్ళా ఉద్యోగంలో పడితే అవేవి ఇవ్వలేము. అందుకే మా ఎండి చేసిన ప్రతిపాదన అంగీకరించలేనేమో అనిపిస్తోంది అన్నాడు రామం. మీరు చెప్పింది నిజమేనండి. సాయంత్రం మీ ఎండి గారు వచ్చినప్పుడు అతి ఖరీదైన ఆ డిన్నర్ సెట్లో పలహారాలు తీసుకెళ్తుంటే ఇంకా ఎన్నాళ్ళు ఇలా బలవంతపు మర్యాదలు పాటించాలి అనిపించింది. మన వీధి అరుగు మీదనో పెరటి అరుగు మీదనో మన వాళ్లతో కలిసి కూర్చుని స్టీలు గ్లాసుల్లో కాఫీ ఊదుకుంటూ తాగుతూ ఏ భేషజాలు లేకుండా కబుర్లు చెప్పుకునే రోజులు మళ్ళా ఎప్పుడు వస్తాయో అనిపించింది. మళ్ళా మన చిన్న ఇంట్లో మనిద్దరం చిరిమిరిలో ఉన్నట్లు హాయిగా ఉందాం. అమ్మలు ఉద్వేగంగా అంది. రామం ఆప్యాయంగా నవ్వాడు. అలాగే పిల్ల, నువ్వన్నట్లే గడుపుదాం. రేపే గెస్ట్ హౌస్కి వెళ్ళి ఎండీకి నా నిర్ణయం చెప్పేస్తాను అన్నాడు తేలిగ్గా నవ్వుతూ. రామం పదవీ విరమణ సమయం 15 రోజుల్లోకి వచ్చింది. తాను రిటైర్ అయ్యేలోపు తాను చేస్తున్న ఏ పని సగంలో ఉండిపోకూడదని రామం ఉద్దేశం. అందుకే రోజు కంటే 2-3 గంటలు ఎక్కువగా ఆఫీస్లో ఉంటున్నాడు రామం. అంతేకాదు తన తర్వాత ఆ పదవి తీసుకోబోయే వారికి తగు సూచనలు సలహాలు ఇస్తూ తాను వెళ్ళిపోయిన తర్వాత కూడా తాను ఉన్నప్పటిలాగే ఆఫీసు పనులు జరిగేలా ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నాడు. రామం ఇలా పనులలో తలమునకలుగా ఉన్నప్పుడు ఒకరోజు గోదావరి ఖని నుండి ఫోన్ వచ్చింది. ఏదో ఆఫీస్కు సంబంధించిన ఫోన్ అనుకుని రామం ఒకవైపు పని చేసుకుంటూనే హలో, ఎస్ఎస్ఆర్ శాస్త్రి హియర్ అన్నాడు. గుడ్ మార్నింగ్ సార్, నా గొంతు గుర్తుపట్టారా? అవతల నుండి వినిపించింది. ఆ గొంతు ఎక్కడో విన్నట్లు ఉంది కానీ గుర్తు రాలేదు రామానికి. తెలియడం లేదు అన్నాడు రామం. సార్, మీరు సాయంత్రం 6 గంటలకు ఇంట్లోనే ఉంటారా? నేను మీ ఇంటికి వస్తాను అన్నాడు అవతల వ్యక్తి. కానీ మీరెవరో చెప్తే మీ ఇంటికి వస్తాను కదా సార్, తెలుస్తుంది. అంతదాకా సర్ప్రైజ్ అన్నాడు అవతలి వ్యక్తి. సాయంత్రం 6 గంటలకి ఇంటి కాంపౌండ్లోకి ఒక జీపు వచ్చి ఆగింది. కాస్త బట్టతల వస్తున్న 45 ఏళ్ల వ్యక్తి జీపులోంచి దిగాడు. అతనెవరో గుర్తుపట్టడానికి రామానికి 2 నిమిషాలు పట్టింది. అరే వేణు అన్నాడు రామం సంభ్రమంగా. వేణు ఎవరో మర్చిపోయిన పాఠకులకు.
రామం గోదావరి ఖనిలో పనిచేసినప్పుడు రామం దగ్గర సర్వేయర్గా పనిచేస్తూ ఒకానొక స్థితిలో పని మానేసి వెళ్ళిపోదాం అనుకున్న వ్యక్తి. అమ్మయ్యా, గుర్తుపట్టారా సార్ అని నవ్వుతూ ముందుకు వచ్చి రామం కాళ్లను సృజించాడు వేణు. ఇద్దరూ ఇంట్లోకి నడిచారు. ఇదిగో ఎవరొచ్చారో చూడు అంటూ అమ్మలకి వినపడేలా గట్టిగా చెప్పాడు రామం. లోపల నుండి అమ్మలు వచ్చింది. అమ్మలు వేణుని త్వరగానే గుర్తుపట్టింది. అరే వేణు, బాగున్నావా? చాలా రోజులైంది చూసి. గోదావరి కనిని వదిలేశాక మళ్ళా చూడలేదు అంది ఆప్యాయంగా. బాగున్నానండి. అదేమిటి, నన్ను అప్పట్లో అక్కయ్య అని పిలుస్తుండేవాడివి, ఇప్పుడు అండి అంటున్నావు? ఇంతకు ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నావు? సింగరేణి కంపెనీలోనే దాదాపు అన్ని ఏరియాల్లోనూ పనిచేసి ఇప్పుడు మళ్ళా గోదావరి కనికే వచ్చేశాను. ఇప్పుడు నేను అక్కడ సీనియర్ సర్వే ఆఫీసర్ని అన్నాడు నవ్వుతూ. వెరీ గుడ్, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందోయ్ అన్నాడు రామం మనస్ఫూర్తిగా. సార్, నేను ఇప్పుడెందుకు వచ్చానో తెలుసా? మీరు కొన్ని రోజుల్లో రిటైర్ అయిపోతున్నారు కదా. మా గోదావరి కని సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళం అందరం కలిసి మీకు వీడ్కోలు పార్టీ ఇద్దామని చూస్తున్నాము. ఈ వారాంతపు సెలవు రోజు మీరు అక్కడికి రావాలి. మీరంటే మీరు ఒక్కరే కాదు, మీరు అక్కయ్య గారు ఇద్దరూనూ అన్నాడు వేణు చేతులు జోడిస్తూ. అదేమిటయ్యా, నేను గోదావరి కని విడిచిపెట్టి 20 ఏళ్లకు పైనే అయింది కదా, ఇప్పుడు అక్కడ నాకు వీడ్కోలు ఏమిటి? రామం ఆశ్చర్యపోతూ అడిగాడు. మీరు గోదావరి కనిని విడిచిపెట్టిపోయాక అక్కడ సర్వే డిపార్ట్మెంటు చాలా సమర్థవంతంగా తయారైంది సార్. దానికి పునాది వేసింది మీరే. అక్కడి వాళ్ళు ఎవరూ మిమ్మల్ని మర్చిపోలేదు సార్. అంతేకాదు, అక్కడి కార్మికులు అందరూ కూడా మీకు వీడ్కోలు పార్టీ ఇద్దామనుకుంటున్నారు. వాళ్ల తరపు నుండి కూడా ఒకరు వచ్చి మిమ్మల్ని పిలుస్తారు. పొద్దున్న కార్మికుల పార్టీ, సాయంత్రం మా పార్టీ. ఒకప్పుడు అడవిలా ఉండే గోదావరి కనిని ఇప్పుడు సింగరేణి కంపెనీ అంతకు లాభదాయకమైన ఏరియాగా మారిందంటే ఆ పునాది వేసినది మీరు మరికొందరే కదా సార్ అన్నాడు వేణు నమ్రతగా. సరే వస్తాంలే అన్నాడు రామం నవ్వుతూ. అయితే పొద్దున్న 10 గంటలకు కారు పంపుతాను సార్ అన్నాడు వేణు ఉత్సాహంగా. ఇక్కడ నాకు కారు ఉంది కదోయ్, డ్రైవర్ కూడా ఉన్నాడు, అక్కడి నుండి పంపక్కర్లేదు అన్నాడు రామం. మరి కాసేపు తన ఉద్యోగపు కబుర్లు చెప్పి వెళ్ళిపోయాడు వేణు. వేణు వెళ్ళిన కాసేపటికే గోదావరి ఖని నుండి కార్మిక నాయకులు వచ్చారు రామాన్ని పిలవడానికి. పొద్దున్న కార్మికుల పార్టీ, సాయంత్రం సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళ పార్టీ పెట్టుకునేలా నిర్ణయం అయింది. ఆ సెలవు రోజు పొద్దున్నే అమ్మలు రామంతో అంది. పార్టీ అంటే అక్కడ నూనె వస్తువులు, స్వీట్లు పెడతారేమో, మీరు అవి ఎక్కువ తినలేరు కదా. నేను 4 పరోటాలు కూర పెట్టుకుంటాను, మీరు ఎవరింట్లోనైనా కూర్చున్నప్పుడు అవి తినేయవచ్చు. ఇంకా నయం, ఆ పని మాత్రం చెయ్యకు, బాగుండదు. పొద్దున్న కార్మికుల పార్టీ అయిపోయాక మనం సాయంత్రపు పార్టీ దాకా వేణు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాం. అతనే భోజనపు ఏర్పాట్లు చూస్తాడు. ఓ అవునా, అలా అయితే పర్వాలేదు. కారు గోదావరి కని ఊర్లోకి ప్రవేశిస్తుండగానే ఊరి మొదట్లో నిల్చున్న మనుషులు చెయ్యి ఊపి కార్ని ఆపారు. వాళ్ళు దాదాపు 50 మంది ఉన్నారు. కొందరి చేతుల్లో పూలమాలలు ఉన్నాయి, కొందరి చేతుల్లో వాయిద్య పరికరాలు ఉన్నాయి. కారు ఆగగానే వాళ్ళు రామాన్ని, అమ్మలుని కిందకు దిగమని ఇద్దరి మెడల్లోనూ పూలదండలు వేశారు. ఆ తర్వాత డ్రైవర్తో కారుని నెమ్మదిగా నడపమని చెప్పారు. రామం, అమ్మలు మళ్ళా కారు ఎక్కగానే ముందుగా బ్యాండు మేళం వాళ్ళు బ్యాండ్ వాయిస్తూ నడుస్తుండగా కారు నెమ్మదిగా ముందుకు కదిలింది. జరిగిన ఏర్పాట్లు చూసి నిశ్చేష్టులైపోయారు అమ్మలు, రామం. 3 గంటల పాటు జరిగిన ఆ వీడ్కోలు సభకు 300 పైనే కార్మికులు హాజరయ్యారు. అమ్మలకి, రామానికి మంచి శాలువలు కప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క వెండి కంచం, వెండి గ్లాసు బహుమతిగా ఇచ్చారు. ఆ సాయంత్రం జరిగిన సర్వే డిపార్ట్మెంట్ వీడ్కోలు పార్టీలో అందరికీ భోజనాలు ఏర్పాటు అయ్యాయి. అక్కడ కూడా మంచి శాలువాలు కప్పి ఇద్దరికీ కలిపి ఒక గంధపు చెక్కతో తయారు చేసిన పెద్ద గీతోపదేశం రథం బొమ్మ బహుమతిగా ఇచ్చారు. గోదావరి ఖనిలో వీడ్కోలు జరిగిన తర్వాతి వారం మందమరిలో ఒకప్పుడు రామం చదువు చెప్పిన సర్వే ఇన్స్టిట్యూట్ వాళ్ళు వీడ్కోలు సభకి పిలిచారు. ఇప్పుడు సురేష్ అక్కడే పనిచేస్తూ ఆ ఇన్స్టిట్యూట్లో బోధిస్తున్నాడు.
సార్, మీ వల్ల మన సింగరేణి కంపెనీలో ఎందరో మంచి సర్వేయర్లు తయారయ్యారో. ఏదో మా చిన్న కానుక అంటూ ఇద్దరికీ చెరో ఖరీదైన వాచి బహుకరించారు. మరో 10 రోజుల్లో రామం రిటైర్ అయిపోతాడనగా పొద్దున్న టిఫిన్ తప్ప ఇంట్లో అసలు వంట చేసుకునే అవకాశమే రాలేదు. రోజుకి ఒకరింట్లో భోజనం అయిన తర్వాత ఏదో ఒక బహుమానం. రామం రిటైర్ అయ్యే రోజునాటికి బెల్లంపల్లి ఏరియా కార్మికులు, బెల్లంపల్లి ఏరియా ఆఫీసర్లు, ఆఫీసర్ క్లబ్ వాళ్ళు, అమ్మలకి లేడీస్ క్లబ్ వాళ్ళు రోజుకొకరు వీడ్కోలు సభ నిర్వహించారు. రామం రిటైర్ అయిన రోజు బెల్లంపల్లి ఏరియా ఆఫీస్లో అందరూ కలిసి వీడ్కోలు సభ చేసి ఒక పెద్ద కలర్ టీవీ స్టాండ్తో సహా బహుకరించారు. రామం రిటైర్ అయిన మర్నాడు అమ్మలు రామం రోజు లేచే టైంకే మామూలుగా లేచారు. ఇద్దరూ పెరటి వరండాలో కూర్చుని కాఫీ తాగుతున్నప్పుడు రామం అన్నాడు, ఇదేమిటి పిల్ల, మనం రిటైర్ అయ్యే సమయానికి ఒక్కొక్క వస్తువు వదిలించుకుందామని చూస్తుంటే మళ్ళా ఇన్ని వస్తువులు వచ్చి చేరాయి అన్నాడు రామం. వదిలించుకోవడం అంత కష్టం కాదులేండి. బోల్డు శాలువలు వచ్చాయి కదా, అందరికీ పంచేద్దాం. వెండి వస్తువులు కూడా పిల్లలకి ఇచ్చేద్దాం. కానీ టీవీ మనం ఉంచుకుందామండి. టీవీలు మన దేశంలోకి వచ్చి చాలా ఏళ్ళు అయినా సింగరేణి క్యాలరీస్లో సిగ్నల్స్ రాక మనం చూడలేకపోయాం. కనీసం కొన్నాళ్ళైనా అసలు అందులో ఏమొస్తాయో చూద్దాం అంది అమ్మలు. అలాగే పిల్ల, నాకు అసలు ఈ టీవీల్లో ఏమొస్తాయో తెలుసుకోవాలని ఉంది. ఇద్దరూ కాసేపు నిశ్శబ్దంగా కూర్చుని కాఫీ తాగాక రామం అన్నాడు, ఈ పెద్ద ఇల్లు, ఈ కూరగాయల తోట, ఈ పని మనుషులు ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలంటే నీకు ఎలా ఉంది పిల్ల? ఇవన్నీ మనకు ముందు నుండి లేవు, మధ్యలో వచ్చాయి, మధ్యలో పోతున్నాయి. నాకేమీ బాధ కలగడం లేదు. గుడ్, నాకు అలాగే ఉంది. వచ్చే వారం ఈ పాటికి మనం విశాఖలో మన ఇంట్లో ఉంటాం. అవును, వెళ్ళగానే అక్కడ వీధిలో ఒక మందారం మొక్క వెయ్యాలి. ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు చాలా వస్తువులు వదిలించుకొని వెళ్ళిపోయినా అక్కడికెళ్ళాక కొన్ని మళ్ళా కొనక తప్పదు. గ్యాస్ కనెక్షన్ ఒకటి తీసుకోవాలి, టెలిఫోన్ కనెక్షన్ కూడా తీసుకోవాలి. అది చాలా ముఖ్యం. టెలిఫోన్ ఇంట్లో ఉంటే అత్యవసర సమయాల్లో మాట్లాడడానికి సులభం అవుతుంది అన్నాడు రామం. అవునండి, నిజమే అంది అమ్మలు. నిజానికి సింగరేణి కంపెనీ ఉద్యోగులు రిటైర్ అయ్యాక 6 నెలల పాటు కంపెనీ క్వార్టర్ను ఉంచుకోవచ్చు. కొందరైతే ప్రత్యేకమైన అనుమతి తీసుకొని మరో 6 నెలలు కూడా పొడిగించుకొని అందులోనే ఉండిపోతూ ఉంటారు. 6 నెలల కంటే ఎక్కువ ఉంటే స్వల్పమైన అద్దె చెల్లించాలి. కానీ రామం రిటైర్ అయిన వారం రోజుల తర్వాత కంపెనీ క్వార్టర్ వదిలేసి వెళ్ళిపోతానని ముందే చెప్పేశాడు. ఆ వారం రోజులైనా, ఎందుకంటే ఇంట్లో కొన్ని సామాన్లు స్వయంగా సర్దుకోవాలి, కొన్ని సామాన్లు ఇచ్చేయదలుచుకున్న వారికి ఇచ్చేయాలి. వీటన్నింటికీ కనీసం వారం రోజులైనా సమయం కావాలి. వీళ్ళు ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడికి డ్రైవర్ ఆర్ముగం వచ్చాడు. ఏమిటి ఆర్ముగం, ఇలా వచ్చావు? నాకింకా ఆఫీస్కి వెళ్ళవలసిన పని లేదు. నువ్వు కూడా వారం రోజుల పాటు హాయిగా రెస్ట్ తీసుకో అన్నాడు రామం నవ్వుతూ. అది కాదు సార్, మిమ్మల్ని ఒకటి అడగాలని వచ్చాను. మరి మీరు ఏమీ అనుకోకూడదు కాస్త నసుగుతూ అన్నాడు ఆర్ముగం. చెప్పు ఆర్ముగం, నీకు కావలసిన వస్తువులు ఇస్తానన్నాను కదా, ఇంకేమైనా కావాలా? మీరు నేను అనుకున్న వాటికంటే ఎక్కువే ఇచ్చారు సార్. ఇన్నాళ్ళు రోజు మిమ్మల్ని ఆఫీస్లో ఎవరో ఒకరు భోజనానికి పిలుస్తున్నారు. నాకు కూడా మిమ్మల్ని ఒకరోజు భోజనానికి పిలవాలని అనిపించింది. కానీ మీరు ఏమనుకుంటారోనని భయం. ఒక్కరోజు మీరు మా భోజనం తింటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది సార్ అన్నాడు ఆర్ముగం మొహమాటంగా. కానీ ఇవాళ నుండి మళ్ళా మేము ఊరికి వెళ్ళేదాకా ఎవరో ఒకరింటికి అప్పుడే భోజనానికి పిలిచేశారు చెప్పాడు రామం. అవునా? అయ్యో, మీకు ఒక పూట భోజనం పెట్టే అదృష్టం నాకు లేదనుకుంటాను ఆర్ముగం విచారంగా అన్నాడు. ఒక ఆలోచన వచ్చింది ఆర్ముగం. రోజు మధ్యాహ్నం భోజనానికి, రాత్రి భోజనానికి అందరూ పిలిచారు. కానీ పొద్దున్న టిఫిన్కి ఎవరూ పిలవలేదు. ఒకరోజు పొద్దున్న మీ ఇంటికి టిఫిన్కి వస్తాం చెప్పాడు రామం. అబ్బా, ఎంత మంచి మాట చెప్పారు సార్. అయితే రేపొద్దున్న మా ఇంటికి టిఫిన్కి వచ్చేయండి ఉత్సాహంగా అన్నాడు ఆర్ముగం. మర్నాడు పొద్దున్న 8:30 కల్లా రామం అమ్మలు అవుట్ హౌస్కి వెళ్ళారు. ఇంటి ముందు కళ్ళాపి చల్లి పెద్ద పెద్ద ముగ్గులు వేసి ఆ ముగ్గుల మధ్య ఒక చిన్న టేబుల్ వేశారు.
ఆ టేబుల్ మీద తెల్లటి మల్లెపువ్వు లాంటి టేబుల్ క్లాత్ పరిచారు. రామం అమ్మలు అక్కడికి వెళ్ళేసరికి ఆర్ముగం భార్య 2 పిల్లలు బయటకు వచ్చి సాదరంగా ఆహ్వానించారు. రామం అమ్మలు తాము తెచ్చిన బిస్కెట్ ప్యాకెట్లు పళ్ళు పిల్లలకి అందించారు. రామం అమ్మలు టేబుల్ ముందున్న కుర్చీల్లో కూర్చోగానే శుభ్రంగా తోమిన స్టీలు ప్లేట్లు చిన్న కటోరీలు అన్నీ టేబుల్ మీద పొందిగ్గా సర్దారు. మీరందరూ కూడా కూర్చోవచ్చు కదా అన్నాడు రామం. లేదు సార్, మీకు వడ్డిస్తున్నప్పుడు పొందే ఆనందాన్ని పోగొట్టుకోవడం మాకిష్టం లేదు అన్నాడు ఆర్ముగం. ఇడ్లీలు వడలు ఊతప్పం తమిళ పద్ధతిలో చేసిన సాంబారు కొబ్బరి పచ్చడి ఒకదాని తర్వాత ఒకటి కొసరి కొసరి వడ్డించారు 4 కలిసి. బాబోయ్, భోజనం కంటే ఈ టిఫినే ఎక్కువ బరువుగా అయిపోయిందో ఆర్ముగం అన్నాడు రామం. అది మా అదృష్టం సార్. రామం అమ్మలు బయలుదేరుతున్నప్పుడు ఆర్ముగం భార్య అమ్మలకి బొట్టు పెట్టి ఒక పట్టు రవికె గుడ్డ చేతిలో పెట్టింది. బీదవాళ్లం, ఇంతకంటే ఇవ్వలేకపోతున్నామమ్మా అంది కాళ్లకు దండం పెడుతూ. భలే దానివి తల్లి, ఈ రవికె బట్ట నా పట్టుచీర మీద ఒకదాని మీదికి సరిపోతుంది, కుట్టించుకుంటాను నవ్వుతూ అంది అమ్మలు. రామం వాళ్ళు బయలుదేరే ముందు రోజు మల్లికార్జున్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. సార్, మీరు వెళ్లే లోపున అక్కడికి వచ్చి మీ ఆశీస్సులు తీసుకుందాం అనుకున్నాను. మరో 10 రోజుల్లో పూర్తి చేయవలసిన ఒక ప్రాజెక్ట్ తగులుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుండి కదలడానికి వీల్లేదు. నేను విశాఖకే వస్తాను సార్ అన్నాడు కాస్త నొచ్చుకుంటూ. భలేవాడివోయ్, ఇప్పుడు నీకు నీ కర్తవ్యం ముఖ్యం, మరేమీ ఆలోచించకుండా హాయిగా నీ పని చేసుకో అన్నాడు రామం నవ్వుతూ. విశాఖపట్నం వైపు వెళ్తున్న ట్రైను బెల్లంపల్లి స్టేషన్లో ఆగి ఉంది. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ గుమ్మం దగ్గర నిల్చొని ఉన్నారు అమ్మలు రామం. క్రింద ప్లాట్ఫారం మీద దాదాపు 50 మంది నిల్చొని ఉన్నారు. వాళ్లలో రమేష్ కామేష్ల కుటుంబాలు ఉన్నాయి. భారతి ఆమె తల్లి ఉన్నారు. రాములు సురేష్ ఇద్దరూ ఉన్నారు. వేణు ఉన్నాడు. కార్మిక నాయకులు ఉన్నారు. ఆఫీసర్లు ఉన్నారు. ఆర్ముగం ఉన్నాడు. పోచమ్మ ఉంది. క్లబ్ బాయ్ ఉన్నాడు. ట్రైన్ కదిలింది. అందరూ చేతులు ఊపారు. రామం అమ్మలు కూడా చేతులు ఊపారు. స్టేషను దాటిపోయింది. మన సామాన్లు వదిలించుకున్నాం, కానీ ఆత్మీయతలు మూట కట్టుకొని వెళ్తున్నాం అంది అమ్మలు మొహం వెలిగిపోతుండగా. కానీ ఇవి కూడా ఎక్కువ ఆశించకూడదు. ఇంకా మనం వదిలేయవలసినవి కొన్ని ఉన్నాయి. ఏమిటో అవి? అరిషడ్వర్గాలు. వేదాంతం బాగానే చెప్తున్నారు నవ్వింది అమ్మలు. రైలు పట్టాల పక్కన ఉన్న చిన్న కొలనులో సూర్యుడి కిరణాలు పడి వెలుగు తలుక్కుమంది. శుభం సమాప్తం. ఇక్కడ రచయిత్రి గారు కొన్ని చివరి మాటలు చెప్పారండి. అది చదివి వినిపిస్తాను. వారి మాటల్లోనే మీకు చదివి వినిపిస్తానండి. మొత్తం మీద నవల పూర్తి చేశాను. రామం ఉద్యోగ పర్వం అయిపోయింది. ఈ కథాకాలం 1945 నుంచి 1985 మధ్య జరిగింది. ఈ నవలలో నేను బొగ్గుగనుల పనితీరుతో పాటు బొగ్గుగనులలో పనిచేసే వారి జీవన విధానం ఎలా ఉంటుందో చూపించడానికి కూడా ప్రయత్నించాను. బహుశా ఇందులో సరిగ్గానే చూపించగలిగానని అనుకుంటున్నాను. అయితే 1985 తర్వాత బొగ్గుగనుల పనుల విధానంలో చాలా మార్పులు వచ్చాయి. దాదాపు అదే సమయంలో ఓపెన్ కాస్ట్ అన్న విధానం మొదలైంది. అంటే బొగ్గు తీయడానికి ఒక సొరంగంలాగా కాకుండా ఒక నుయ్యిలా లోతుగా తవ్వుతారన్నమాట. అయితే ఈ కథ పూర్తయ్యే సమయానికి ఆ పద్ధతి సింగరేణి కంపెనీలోకి రాకపోవడం వలన దాని గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఇప్పుడు సింగరేణి క్యాలరీస్లోనూ కోల్ ఇండియాలోనూ కూడా ఈ 2 విధానాలు అంటే అండర్ గ్రౌండ్ మైనింగ్, ఓపెన్ కాస్ట్ మైనింగ్ నడుస్తున్నాయి. బొగ్గు ఎక్కువ లోతులో లేనప్పుడు ఓపెన్ కాస్ట్ విధానం అమలు చేస్తారు. అలాగే బొగ్గు గనులలో పనిచేసే వారికి ఇచ్చే సదుపాయాల విషయంలో కూడా చాలా మార్పులు జరిగాయి. ఒకప్పుడు బొగ్గు గనుల్లో పనిచేసే వారికి అవసరానికి సరిపడా రాక్షసి బొగ్గు ఉచితంగా ఇచ్చేవారు. బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు, ఆఫీసర్లు కూడా రాక్షసి బొగ్గును ఉపయోగించుకుని వెలిగే సిగిడి అన్న ఒక పెద్ద కుంపటి లాంటి దాని మీద వంట చేసుకునేవారు.
దాదాపు 1995 నుండి కాబోలు ఈ రాక్షసి బొగ్గులను ఉద్యోగులకు ఉచితంగా ఇవ్వడం మానేసి దానికి బదులు ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. రాక్షసి బొగ్గులను వంటకు ఇంధనంగా వాడడం వలన వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది అన్నదే దీనికి కారణం. అలాగే పని మధ్యలో ఆహారం ఇచ్చే సదుపాయం కూడా తీసేశారు. దానికి బదులు అండర్ గ్రౌండ్ అలవెన్స్ అని కొంత డబ్బు ఇస్తున్నారు. ఈ నవలలో రామం మొట్టమొదట చిరిమిరి, బిడ్సింగ్పూర్, శాస్తి అన్న ఊర్లలో ప్రైవేట్ కంపెనీలు నడిపే బొగ్గు గనుల్లో పనిచేస్తాడు. 1975లో కోల్ ఇండియా స్థాపించబడినప్పుడు ఈ బొగ్గు గనులన్నీ ఆ కంపెనీలో కలిసిపోయాయి. అయితే ఈ కథలో రామం కోల్ ఇండియా స్థాపింపబడకముందే సింగరేణిలో చేరిపోయాడు. ఒకప్పుడు చిన్న ద్వీపకల్పంలా ఉండి ఊరి నుండి రాకపోకలకి కేవలం డోంగా అన్న చిన్న పడవ మాత్రం అందుబాటులో ఉండి ఊర్లో సైకిళ్ళు, ఎద్దుల బళ్ళు తప్ప మరొక వాహనం లేని చిన్న ఊరు శాస్తి. వార్దా నది మీద వంతెన వేశాక, అక్కడ ఓపెన్ కాస్ట్ మైన్ వచ్చాక ప్రస్తుతం ఊరు స్వరూపమే పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అది కూడా ఒక పట్టణమే. ఒకప్పుడు సింగరేణి కాలరీలోని దాదాపు అన్ని ఏరియాలు స్కూళ్ళు, ఆసుపత్రులు లేక దాదాపు అడవుల్లా ఉండేవి. ఇప్పుడు అన్ని ఏరియాల్లోనూ సింగరేణి స్కూల్స్ స్థాపించి ఉద్యోగుల పిల్లలకు మంచి విద్య ఉచితంగా అందిస్తున్నారు. ఈ బడులన్నింటికీ మంచి పేరు వచ్చింది. అలాగే ప్రతి ఏరియాలోనూ కంపెనీ ఆసుపత్రులు వచ్చేశాయి. మునుపటిలా హైదరాబాద్ పరిగెత్తవలసిన అవసరం లేదు. రామం ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఒకప్పుడు పనిచేసిన గోదావరి కని నక్కలు, హైనాలు తిరిగే అడవిలాంటి ప్రదేశంలో ఉండేది. ఇప్పుడు ఆ గోదావరి ఖని సింగరేణి కంపెనీ మొత్తంలో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఒకటి. రామం పనిచేస్తున్నప్పుడు గోదావరి ఖనిలో ప్రారంభించిన మొట్టమొదటి బొగ్గు గనిలో ప్రస్తుతం బొగ్గు నిల్వలు అయిపోయాయి. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఆ బొగ్గు గనిని ఒక యాత్రాస్థలంగా మార్చారు. కోల్ టూరిజం పేరుతో వారానికి ఒకసారి 3 రోజుల యాత్ర నిర్వహిస్తున్నారు. ఆ యాత్రలో భాగంగా గోదావరి ఖనిలోని ఆ బొగ్గు గనిని, బొగ్గు తవ్వే విధానాన్ని చూపిస్తున్నారు. గూగుల్లో కోల్ టూరిజం అని వెతికితే వివరాలు దొరుకుతాయి. ఇక కొందరికి వచ్చిన సందేహాల గురించి. కథలో చాలా భాగం రామం, సురేష్ అన్న అబ్బాయికి కథ చెప్తున్నట్లు నడుస్తుంది. రామం సురేష్కి కథ చెప్తున్నప్పుడు అన్ని విషయాలు, అంటే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నప్పటి విషయాలు కూడా చెప్పాడా? ఈ కథలో కొన్ని విషయాలు రామం పరోక్షంలో జరుగుతాయి. రామం పరోక్షంలో జరిగిన విషయాలు రామం సురేష్కి ఎలా చెప్పగలిగాడు అని అడిగారు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. కథ మొత్తం ప్రథమ పురుషలో నడుస్తుంది, అంటే థర్డ్ పర్సన్లో. అంటే కథ రచయిత్రి చెబుతోంది. కథలోని అవసరమైన భాగాలను మాత్రం రామం సురేష్కి చెప్తున్నాడు. అదిగాక ఈ కథ చెప్పడం అన్న ప్రక్రియ చాలా రోజుల పాటు జరిగింది. మధ్య మధ్యలో రామం చెప్తున్న కథ ఉత్తమ పురుషలో నడుస్తుంది. అలా ఉత్తమ పురుషలో కథ చెప్పినంత భాగం రామం సొంత మాటలు అన్నమాట. చాలామందికి వచ్చిన మరో సందేహం, రామం ఇంటి కేసు విషయం ఏమైంది అని. ఈ విషయం వివరంగా రాయాలంటే దాదాపు మరో ధారావాహిక రాయాలి. దాదాపు 15 ఏళ్ళు కేసు నడిచింది. కేసు ఎలా నడిచిందో రాయాలంటే యాక్టు, అందులోని సెక్షన్లు, సబ్ సెక్షన్లు ఊటంకిస్తూ వివరంగా రాయాలి. అంత సమయం ఓపిక లేక నేను క్లుప్తంగా రాసేశాను. సరే, మీ సందేహానికి సమాధానం చెప్తాను. ఇంకా కేసు నడుస్తుండగానే నాన్నగారి ఆరోగ్యం కాస్త క్షీణించడం వలన కేసుతో పాటు ఆ ఇంటిని చాలా చౌకగా, అంటే రావలసిన ధరలో 4వ వంతు ధరకు నాన్నగారు అమ్మేశారు. అమ్మిన వెంటనే వచ్చిన డబ్బును నలుగురికి పంచేశారు. చాలామందికి వస్తున్న మరో సందేహం, మీరు ఈ విషయాలన్నీ ఇంత వివరంగా ఎలా వ్రాయగలుగుతున్నారు? ఎక్కడైనా రాసి ఉంచుకున్నారా అని. నేను ఇంతకు ముందు కూడా ఒక వ్యాసంలో చెప్పాను. నాన్నగారు రిటైర్ అయిన తర్వాత నేను రచయిత్రిగా పీక్లో ఉన్న రోజుల్లో బొగ్గు గనుల మీద ఒక నవల రాయదలిచి నాన్నగారి ఉత్తరాల ద్వారాను, నాన్నగారితో జరిపిన సంభాషణల ద్వారాను చాలా సమాచారం సేకరించి పెట్టుకున్నాను.
అదిగాక నేను మా శ్రీవారు మా ఇద్దరు తమ్ముళ్ళు కూడా కోల్ కంపెనీలో పనిచేశాము. అందువల్ల బొగ్గు గనుల పనితీరు మాకు కాస్త బాగానే తెలుసు. ఇవన్నీగాక అమ్మ తన చివరి ఘడియల్లో ఆసుపత్రి మంచం మీద ఉన్నప్పుడు చాలా కుటుంబ విషయాలు కూడా చెప్పారు. అవన్నీ క్రోడీకరించి మధ్య మధ్యలో మా తమ్ముణ్ణి శ్రీవారిని అడిగి సందేహాలు తీర్చుకుంటూ ఈ నవల రాశాను. ఇంత బాగా ఆదరించిన పాఠక దేవుళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఇదండి అనగనగా ఒక రామం. శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు చాలా బాగా వివరించారు మన రచయిత్రి గారు. ఇక ఇక్కడితో ఈ ధారావాహిక ముగుస్తుంది. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి నవలతో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.